పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 సార్, ఇప్పుడు తాజా రాజకీయ పరిణామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తాజా రాజకీయ పరిణామాల్లో ఇప్పుడు కొంత ఊపందుకుంది. ఎలా అంటే రాజకీయాల్లో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మార్పే కార్యక్రమం కానీ, అలాగే ఇప్పుడు కొత్తగా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు కానీ, అలాగే ఇప్పుడు వంగవీటి రాధా గారు కానీ వైసీపీ పార్టీలో వస్తానని చెప్పి కొన్ని వార్తలు కూడా చక్కర్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో. ఎలా చూసుకోవచ్చు ఇప్పటిని? ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం 2 నెలల్లో ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి ఏ పార్టీ అయినా సరే వాటి ప్లానింగ్స్ అనేవి బయట పెడతా ఉంటాయి. ఆ ఎలక్షన్ నిమిత్తం ఈ ఓట్లు జరిగే సమయానికి ముఖ్యమైన నాయకులు మరి కాపు ఉద్యమంలో మరి గొప్ప ఉద్యమం చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారంటే పరిస్థితులు అందరికీ అన్ని కులాలకి తెలుసు. ఆయన ఒక కాపు కులానికే కాకుండా ఆ రోజున రంగా గారు ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాల కోసం బ్రతికారు, ముద్రగడ పద్మనాభం గారు కూడా చాలా పేదలకి ఇక్కడ పేద ప్రజలకి మంచి సపోర్ట్ చేసి మంచి ఉద్యమాలు చేసి వాళ్ళ కోసం బ్రతికిన పరిస్థితులు ఆ గ్రామాల్లో అక్కడ ఆయన ఉన్న ఏరియాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అందరికీ తెలుసు. మరి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మరి ఆయన్ని ఇంకొక లెక్కలో వచ్చేప్పటికీ మీరు చెప్పినట్టు రాధా గారు వచ్చేప్పటికల్లా ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయనకి మరి ఒక ఉద్యమ నాయకుడి దగ్గర నుంచి కూడా ఒక సోషల్ సర్వీస్ చేసుకుంటా విజయవాడలో ఎంతమందికి ఆయన హెల్ప్ అయ్యాడు, ఎంతమంది పేద ప్రజలకి ఆయన సేవ చేశాడు, సహాయం చేశాడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందుకనే ఆ కుల తరపు నుంచి ఆ కాపు ఒక దేవుడిలాగా కొలుస్తారు. వాళ్ళే కాకుండా విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక మంచి గొప్ప నాయకుడిలాగాను ఒక్కొక్కళ్ళు అయితే ఆయన దేవుడిలాగా కూడా కొలుచుకునే వాళ్ళు ఉన్నారు. సో ఆ కుటుంబం నుంచి వచ్చిన రాధా గారు ఆయన తీసుకోవాలని ఆలోచిస్తున్నారంటే నేను అనుకోవటం అయితే ఒక ఓటర్గా నేను ఏమనుకుంటున్నానంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని తీసుకోవాలని కానీ ఈ పరిస్థితులు ఈ మాటలు జరుగుతున్నాయి అంటే కాపులకి ప్రతి ఒక్కరు వచ్చి మేము అవ్వని మాటలు, ఎందుకంటే మేము బీసీలో చేస్తాం అదొక పెద్ద అబద్ధం, ఒక బ్లండర్ అబద్ధాన్ని కూడా నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. అలాగే కాపులకి మేము న్యాయం చేస్తాం, మేము న్యాయం చేసాం అనే పరిస్థితులు మరి నాకైతే నేను విన్న దగ్గర నుంచి నేను చూసిన దగ్గర నుంచి కాపులకి సరిగ్గా న్యాయం చేసిన వాళ్ళు నేను నా హిస్టరీలో నేనైతే చూడలేదు, చరిత్రలో నేను చదవలేదు. ఏమన్నా కాపులకి న్యాయం జరిగిందంటే ఒక రంగగారి టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, మళ్ళీ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడంలో కూడా పెద్దపీట వేసి మంచిగా అందరికీ ఏ క్యాస్ట్కైనా ఏ కులానికైనా కానీ తగ్గే పరిస్థితి ఉంది. కానీ ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీల్లో కాపులకే న్యాయం జరిగింది, కాపు ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు ఎక్కువ ఇవ్వడం కూడా జరిగింది, మంచి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళని బాగా గుర్తించి వాళ్ళకి న్యాయం చేసిన పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళిద్దరిని కూడా ఎందుకు తీసుకుంటున్నారు? కొంతమంది ఏమనుకుంటారంటే ఓట్ల కోసం తీసుకుంటున్నారా అంటే కాపు ఓట్ల కోసం వీళ్ళు వల వేస్తున్నారా అనుకోవచ్చు. కానీ ఆల్రెడీ కాపు ఓటింగ్ ఎవరికి ఉండాల్సిన వాళ్ళు ఫిక్స్, కొత్తగా వచ్చేది కొత్తగా పోయేది ఏం లేదు పార్టీలకి. ఇప్పుడు వచ్చేప్పటికల్లా ఆల్రెడీ 2 నెలల క్రితం 2 నెలల ముందు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటాడు ఓటర్ వచ్చేప్పటికల్లా ఎవరిని ఓడియాలి ఎవరికి వేయాలి. ఇప్పుడు కొత్తగా అద్భుతాలు జరిగితేనో ఆశ్చర్యకార్యాలు జరిగితేనో ఏదో జరగటం ఓట్లు రావడం అనేది లేదు. వీళ్ళిద్దరి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆల్రెడీ మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఇక్కడున్న ఏపీ ప్రజలకు కూడా తెలుసు. వీళ్ళిద్దరి వల్ల మరి ఏంటి మరి వీళ్ళిద్దరు ఎందుకు అని అంటారా అంటే వీళ్ళు ఆ కాపుల కోసం కానీ బడుగు బలహీన వర్గాల కోసం కానీ వాళ్ళున్న ఏరియాల్లో బాగా కష్టపడి మంచి ఫైట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు, ముద్రగడ పద్మనాభం గారు కానీ రంగగారి కుటుంబం కానీ. రాధా గారు మరి ఎందుకు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు కదా వెళ్ళారు కదా అనుకోవచ్చు. ఆయన వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఏమి యాక్టివ్గా ఏం లేడు, ఆయన అయిష్టంగా వెళ్ళాడు. అప్పుడున్న పరిస్థితుల లెక్కలో మరి అప్పుడు ప్రభుత్వం ముందు రావాలంటే అయ్యా ఇక్కడ నువ్వు మరి ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు, నువ్వు ఎంపీగా బందరులో నిలబడు, నువ్వు ఈజీగా గెలుస్తావు, మరి నేను చూసుకుంటాను అని చెప్పి అని అన్నప్పుడు ఆయన అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే నేను విజయవాడకే అంతే ఇక్కడున్న ప్రజలకి బాగా క్లోజ్గా ఉండటం కానీ ఇక్కడున్న నాయకులతో కానీ చర్చల్లో జరిపి అక్కడ ఆయనకి ఇష్టం లేక వెళ్ళకపోవడం జరిగింది. మరి వెళ్ళినప్పటికే అక్కడ ఏం జరిగింది ఏంటనేది ప్రజలందరూ తెలిసారు. వాళ్ళని ఇవ్వకూడని ప్లేస్లో వాళ్ళకి మరి ఇవ్వటం కానీ ఎమ్మెల్యే టికెట్ వాళ్ళు ఓడిపోవడం కానీ ఆ తర్వాత పరిస్థితులు అర్థం చేసుకొని వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాధా గారి సీట్ ఇస్తే సెంటర్లో గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే రంగా గారి పరిస్థితులు కానీ అక్కడ ఉన్న ఆయన చేసిన సేవ కానీ ప్రజలు ఆల్రెడీ ఆయన అంతకుముందు చేసిన విజయవాడకు చేసిన సేవలను బట్టి ఈసారి గెలిపించుకునే అవకాశం ఉంది. రెండోది
ఆయన గెలవనే ఓడనే ఇవన్నీ తర్వాత పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలంటే ఈ ముద్రగొట్ట పద్మనాభం గారు కానీ రాధా గారు కానీ వీళ్ళిద్దరూ కూడా ఈ మంచి ఆ కాపు సామాజిక వర్గం నుంచి ఎన్నో సేవలు చేసినట్టు కుటుంబాలు వీళ్ళు, బడుగు బలహీన వర్గాలకు కూడా వీళ్ళు దగ్గరగా ఉండే నాయకులు వీళ్ళు. వీళ్ళని గెలిపించుకొని వీళ్ళ ద్వారా మరిన్ని సేవలు పెంచి మరిన్ని గొప్ప సేవలు చేయాలని మరి వాళ్ళిద్దరిని కూడా తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద దక్కలేదు ఈ రాష్ట్రంలో. అంటే వాళ్ళు చేసిన మరి ఫైట్స్, అంటే వాళ్ళు చేసిన మరి వాళ్ళు చేసిన వాటికి తగిన ప్రతిఫలం అయితే వాళ్ళు దొరకలేదు, వాళ్ళకి దక్కలేదు. వాళ్ళు చేసిన సర్వీస్కి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి వాళ్ళని ఎమ్మెల్యేగా గెలిపించి వాళ్ళని ఒక మంచి పొజిషన్లో ఉంచి వాళ్ళ ద్వారా వాళ్ళు ఎవరి కోసం అయితే ఫైట్ చేశారో వాళ్ళ ద్వారా సేవ చేయాలనే ఆలోచనతో వాళ్ళిద్దరిని తీసుకోవాలనుకున్నారు. వస్తే హ్యాపీ, ప్రజలు గెలిపించుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకుంటారు, వాళ్ళ ద్వారా మరిన్ని మేలు జరుగుతాయి. ఆ విషయంలో మాత్రం ప్రజలు మేమందరం కూడా అలాగే ఆలోచిస్తున్నాం. ఓకే, ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు కాపుల నుంచి కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా బయటకు రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా రాష్ట్రంలో 2024లో గెలుస్తాము, 160 సీట్లు గెలుస్తామని చెప్పి అంటున్నారు. అలాగే గతంలో కూడా ఎప్పుడు కూడా అంటే ముద్రగడ్డ పద్మనాభం గారు ఎప్పుడైతే అరెస్ట్ అయినారో అప్పుడు కొన్ని పరిణామాల్లో కూడా అప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారిని పరామర్శించడం కానీ స్పందించడం కానీ జరగలేదు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వగానే స్పందించడం కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ పరిణామాలు ఎలా చూసుకోవచ్చు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రానికి ఏం చేశాడు? మేము చేస్తే సినిమాలు, మేము కొంటే టికెట్లు, ఆయన మా డబ్బుల మీద బతికాడేమో. ఆయన అయితే ఈ ప్రజలకి మరి ఆయన సొంత గ్రామానికి చేసింది లేదు, వాళ్ళ నియోజకవర్గానికి జిల్లాకి చేసింది లేదు, ఈ రాష్ట్రానికి కోవిడ్ టైంలో కూడా మాకు చేసింది ఏమీ లేదు. కేవలం ఆయన ఎలక్షన్ ముందు ఎప్పుడో సంవత్సరం ముందు వచ్చేవాడు. ఈసారి గడ్డు పరిస్థితి ఉందని చంద్రబాబు నాయుడు గొప్ప ప్యాకేజ్తో ముందే తీసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ్డ పద్మనాభం గారిని టీడీపీ హయాంలో వాళ్ళు బంధించి వాళ్ళ స్త్రీలను కూడా కొట్టేటప్పుడు ఎక్కడ ఉన్నాడు? నాకు తెలిసి అప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు, మరి అప్పుడు గుర్తించిన పరిస్థితులు లేవు. ఆయన కాపుల కోసం కానీ బడుగు బలహీన వర్గాల కోసం కానీ ఏ రోజు ఆయన ఈ ఏపీ కోసం ఏం చేయలేదు. ప్రజలందరికీ ఆ విషయం తెలుసు. సరే, ఫ్యాన్స్ అంటారు, కొంతమంది ఉంటారు సినిమా పిచ్చోళ్ళు, వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. మొన్న కూడా మాట్లాడారు కదా హైదరాబాద్లో, ఏమైంది? బర్రె లెక్కలకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. వాళ్ళ స్టామినా అది. వాళ్ళ మాటలు కోటలు దాడతాయి. పరిస్థితులు అక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్ వచ్చేప్పటికల్లా పరిస్థితులు వేరుగా ఉంటాయి. నేను కూడా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని. నేను ఎప్పుడు కూడా చిరంజీవి ఫ్యామిలీ బాగుండాలని కోరుకునేవాడిని. కానీ వాళ్ళు రాజకీయాలకు పనికిరారు, వాళ్ళు కేవలం సినిమాలు తీసుకోవడానికి. మళ్ళీ చిరంజీవి గారు గొప్పగా అర్థం చేసుకొని ఆయన మళ్ళీ సినిమాలు తీసుకున్నాడు. ఆయన అంటే ఒక గొప్ప, నాకు ఇప్పటికీ కూడా రంగా గారి తర్వాత ఆ కాపు కులం, ఆ యొక్క సామాజిక వర్గంలో ఆయన అంటే గొప్ప అభిమానం. ఆయన ఒక గొప్ప స్థాయిలో ఎప్పుడు ఉండాలని కోరుకునేవాడిని. పవన్ కళ్యాణ్ మాత్రం నేను రాజకీయ నాయకుడిగా గుర్తించట్లేదు. ఆయన అంత మోసం, ఆయన అంత దాగా, ఆయన స్వార్థం కోసం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నాకు అత్యంత సన్నిహితులు చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన ఏపీ మీద, తెలుగు ప్రజల మీద, తెలుగు రాష్ట్రాల మీద పగబట్టి రాజకీయాల్లోకి వచ్చాడు. ఎందుకంటారా? వాళ్ళ అన్నయ్య 2014 ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓడిచ్చాడనే పగ, ప్రజలు మమ్మల్ని ప్రతి సినిమా ఫంక్షన్లో మీరు రావాలి సీఎం అని, చిరంజీవి సీఎం అవుతారని అరిసేవాళ్ళు. ప్రజలందరూ ఆడావుడి చేస్తే, మీడియాలో ఆడావుడి చేస్తే వాళ్ళ కోసమే వచ్చారు. పాపం వాళ్ళకి ఏమి రావాలని ఏదో చేయాలని లేదు. కానీ నమ్మకంగా ద్రోహం చేశారు, ముఖ్యంగా కాపులు. ఎప్పుడైతే చిరంజీవి గారు నిలబడినప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చినాయో ప్రతి ఒక్కరికి తెలుసు. సో అవన్నీ కూడా విషయాలు ఏంటంటే, ఆ టైంలో వాళ్ళని చేసిన మోసం, వాళ్ళకి సీట్లు రాకపోవటం వల్ల అవన్నీ మనసులో పెట్టుకొని ఆయన నాకు మా అన్నయ్యకి అన్యాయం చేశారు, వీళ్ళని ఏ విధంగా అయినా సరే సంఖానాకి ఇచ్చేయాలని చెప్పి ఆయన వచ్చి చిల్లర రాజకీయాలు చేయటం. ఆ చిల్లర రాజకీయాల వల్ల ప్రజలందరూ నష్టపోతున్నారు. సో పవన్ కళ్యాణ్, నువ్వు ప్రజలను మోసం చేయొద్దు, నీ ప్రజలను నిన్ను ఇష్టపడే వాళ్ళని అస్సలు మోసం చేయొద్దు. దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఇక్కడ టీడీపీకిను అలాగే కాపులు కూడా వైర్యం ఉంది. చిన్న రంగగారి హత్యల భాగంలో కూడా టీడీపీ హస్తం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. అయినా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ సమాజ వర్గం నుండి కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడానికి ఎలా చూసుకోవచ్చు? ఇప్పుడు ప్రతి చిన్నపిల్లోడిని అడిగినా కానీ ఒకటే గుర్తుంచుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన ప్యాకేజ్ కోసం. 1 వర్డ్ ఫైనల్, అంతే. అంత తప్పితే ఇంకోటి ఏం లేదు.
లేకపోతే ఏ విధంగా అసలుకి ఇదవుతారు? ఆయనకి ఎవరితో కలిస్తే రాష్ట్రంలో టీడీపీతో కలిశాడు 2014 ఏం చేయించాడు? 2019లో బీజేపీతో కలిశాడు ఏం చేయించాడు? ఇన్ని ప్రభుత్వ సంస్థలన్నీ అమ్ముకున్న బీజేపీతో మాత్రం ఏమి చేయించలేడు, ఏమి ఆపలేడు. కానీ వాళ్ళతో అంటగాగుతాడు అవసరానికి. టీడీపీ ప్రభుత్వంలో 30 మంది పుష్కరాల్లో చనిపోయాడు, ఒక్క మాట అన్న మాట్లాడా? 30 మంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఏదైనా జరిగితే తెలిసిద్ది ఆ బాధ ఏంటో. వాళ్ళ తల్లిని ఒక మాట అనగానే ఊగిపోయాడు, కానీ ప్రాణాలే పోగొట్టుకున్నారు 30 మంది. ఆ ప్రజల కోసం ఏమైనా మాట్లాడా? రీసెంట్గా జరిగిన చంద్రబాబు నాయుడు గారి మీటింగుల్లో 2-3 అలా ప్రతి మీటింగ్లో చనిపోతున్నా కానీ ఒక్క మాట మాట్లాడాలి. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇదే ఎందుకు వెళ్ళాడు? ప్రజల కోసం ఏం చేయడానికి వెళ్ళాడు? తనకేదో మేలు జరుగుతుంది, తనకేదో లాభం జరుగుతుంది, తన స్వార్థం కోసం తను వెళ్తున్నాడు. కానీ ప్రజల కోసం మాత్రం ఏ మాత్రం ఆయన టీడీపీతో అంటగాగట్లేదు. తన అవసరాల నిమిత్తం అంటగాగుతున్నాడు. అది ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ సీఎం ప్రతి సర్వేల్లో కూడా సీఎం గారికి వెళ్తున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తున్నారంటే కేవలం ఏంటంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఏం చేశాడు అభివృద్ధి అంటారా? నేను చెప్పనా గట్టిగా ఏం అభివృద్ధి చేశాడో? జగన్మోహన్ రెడ్డి 15,000 సచివాలయాలు కట్టాడు. మరి రాష్ట్రం అప్పుల పాలైపోయింది, వాలంటరీ వ్యవస్థ హ్యూమన్ ట్రాపింగ్ చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు. అంటే ఈ వ్యవస్థను కూడా చూస్తున్నారు. అప్పుల పాలైపోయిందని మీరు అంటున్నారు. అంటే వాళ్ళు ఎల్లో మీడియా అంటుంది. నిజంగా వచ్చేప్పటికల్లా ఏం జరుగుతుంది? ఈజ్ ఆఫ్ బిజినెస్లో మన టాప్, జీడిపిలో టాప్, రెవెన్యూలో టాప్, అన్నిటిలో దేశంలోనే మందే, ఇండియా కంటే కూడా మందే పరిగెత్తుతుంది. అప్పులు తగ్గినాయి, అప్పులు కట్టడం పెరిగింది, అప్పులు తీర్చడంలో మందే ముందుంది. అప్పులు తక్కువ చేసింది కూడా మందే. మన పక్కన ఉన్న రాష్ట్రాలు తమిళనాడు కానీ మరి తెలంగాణ కానీ రాష్ట్రాలు కానీ ఇవన్నీ కూడా మనకంటే అప్పుల్లో ఎక్కువలో ఉన్నాయి. మనకి ఏ రాజధాని లేకపోయినప్పటికీ మన అప్పులు తక్కువలో ఉన్నాం. డెవలప్మెంట్ విషయంలో ఆయన 4 పోర్ట్లు, 3 ఎయిర్పోర్ట్లు, 15,000 సచివాలయాలు, 10 ఫిషింగ్ హార్బర్లు, 10,000 రైతు భరోసా కేంద్రాలు, 10 హెల్త్ క్లినిక్లు, వీటితో పాటు ఎన్ని మంచి కంపెనీలు వచ్చినాయి. మన వైజాగ్లో వచ్చేప్పటికల్లా విప్రో, అదానీ డేటా కంపెనీ, ఇన్ఫోసిస్, అలాగే ఇటు వచ్చేప్పటికల్లా రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఏంటి, టీసీఎల్ కానీ, జిందాల్ ఇండియా కానీ, అలాగా మరి రీసెంట్గా వచ్చిన బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు తయారీ కంపెనీలు కానీ, ఇలా ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి. మన పరిశ్రమలో ఎన్ని వచ్చినాయి ఏంటో కేంద్రమే చెబుతుంది. ఇండియాలోనే ది టాప్ 2 స్టేట్లో మన ఇండియా ఉందంటే డెవలప్ అయింది కాబట్టే కదా ఉంది. 1,90,000 కోట్లు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి ఎన్ని పేద ప్రజలకి ఎంత డబ్బులు పంచి మరి వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేసి మరి ఎన్ని సేవలు చేశాడు. వాళ్ళు 2,70,000 కోట్లు అప్పు చేశారు. ఎవరికి ఇచ్చారు ఎవరికీ తెలియదు. అవన్నీ చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. మేమందరం కూడా 10 మందికి చెబుతూనే ఉంటాము. వాళ్ళు కూడా తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఎల్లో మీడియా ఎన్ని చెప్పినట్టుగా సోషల్ మీడియా ఇవాళ టాప్. అసలు విషయాన్ని నిమిషాల్లో చేరవేస్తున్న ప్రజల్లోకి. అది గ్రహిస్తున్నారు. అది గ్రహించి మళ్ళీ సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు విల్లింగ్గా ఉన్నాయంటే సోషల్ మీడియా వల్లే ప్రతి విషయం తెలిసిపోతుంది. మరి ఇవన్నీ డెవలప్మెంటే కదా, ఇవన్నీ డెవలప్మెంటే. మరి ఇన్ని చేశారు, వాళ్ళు ఏం చేశారు చెప్పమంటే చెప్పలేరు. వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు గ్రాఫిక్స్ ఓన్లీ అబోత కల్పనే. అంటే మరి వ్యతిరేకత పెరిగిపోయింది ప్రజల్లో. అది అంటే ఈ రాష్ట్రం అప్పు ఇదైపోయింది, అరాచకం పెరిగిపోయింది, హత్యలు జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేయాలనుకున్నా ఏమి చేయలేకపోతున్నారు. ప్రశాంతంగా పేద ప్రజలు జీవిస్తున్నారు. మరి ఇప్పుడు అరాచకం అంటే ఏంటంటే వాళ్ళు కోవిడ్ లాంటిది వస్తే పేద ప్రజలందరూ వాళ్ళ భూములు ఆస్తులు అమ్మేసుకోవాలి, దళారుల చేతిలోకి వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలి, బరువు భారం తగ్గిపోవాలి భూమికి, వాళ్ళ ఆస్తులు కట్టుకోవడం. అలాంటి పరిస్థితి లేదు. ఇవాడ పేద పిల్లల ప్రజలు గొప్పగా చదువుతున్నారు. రైతులు గొప్పగా వాళ్ళు మంచిగా ఈ రైతు భరోసా వల్ల కానీ మంచి సపోర్ట్తో మంచి విత్తనాలు వేసుకొని మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది. మరి ఇలా ప్రజలందరూ ప్రశాంతంగా బ్రతికేస్తున్నారా బాబా అని వాళ్ళు ఏడుపు అనమాట. మనకేంటి, మన భవిష్యత్తు ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఇలా వీళ్ళందరూ ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటే మనతో పనే ఉంటుంది, మనకి ఇక జీవనాధారం ఉండదని హైదరాబాద్ నుంచి వలస వచ్చి ఇక్కడికి వలస పక్షులు వీళ్ళు కోవిడ్ టైంలో 2 సంవత్సరాలు ఎక్కడున్నారు? వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? వీళ్ళు హైదరాబాద్లో నివాసం చేశారు. ఇక్కడ ప్రజలు ఉన్నారా సచ్చారా అనేది కూడా ఏమీ లేదు. ఒక గొప్ప విషయం తెలుసుకోండి మీరు, ప్రభుత్వ సహాయం ఎప్పుడైనా సరే మన బోట్లు తగలబడిపోయినాయి, 40 పైన బోట్లు, 80% రిటర్న్ వాళ్ళకి 1 వీక్లోనే చెక్కుల రూపంలో డబ్బులు ఇచ్చేసారు. ఎప్పుడైనా ప్రభుత్వ సహాయం అలాగే ఎప్పుడైనా జరిగింది? నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఒక మన వైట్ కార్డ్ రావాలన్నా, ఒక పెన్షన్ రావాలంటే నిజం అండి, ఇది సత్యం. ఈ సంవత్సరం చచ్చిపోతే వాడు చచ్చిన తర్వాత నీకు రాస్తానరా అనేవాళ్ళు వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళు 14 సంవత్సరాల పరిపాలనలో. ఇప్పుడు ఎవడైనా అర్హుడు ఉన్నాడంటే 6 నెలలు, అదే డెడ్ లైన్. 6 నెలలకు ఒకసారి, సంవత్సరంలో 2 సార్లు
ఇవ్వడం జరుగుతుంది. ఎంతమందికైనా సరే, ఎంతమంది అర్హత ఉంటే చాలు. నువ్వు టీడీపీ, జనసేన ఎవడైనా ఏ కులం అనేది కాదు, నీకు అర్హత ఉంటే మాత్రం నీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విషయంలో ఇంతకంటే డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇంతకంటే ఏంటి కావాలి ఇంకా ప్రజలకి? అవన్నీ తెలుసు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సీఎం జగనే.